ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన గుంటూరు జిల్లాలో కానీ కొంతమంది టీడీపీ నాయకులు మరి ఏ విధంగా దుర్మార్గంగా అన్యాయంగా తయారయ్యారంటే మరి మాకు ఎమ్మెల్యే పిఏలు తెలుసు, లేకపోతే ఎమ్మెల్యే తెలుసు, లేకపోతే వాళ్ళ పైన అధికారులు తెలుసు, లేకపోతే నేను ఈ వాటికి సెక్రటరీని, నేను ఏజ్ అవుతే అదే అన్నట్టుగా మరి మన ఈ మధ్య ఒంటిపూలి పద్మ వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు అంటే ఆ పద్మ మీద ఏ విధంగా దాడి చేశారో ఈ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంది. మరొక మహిళకి ఈ విధంగా చేయటం అంటే ఎంత దారుణం అంటే అసలు అంత చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కూడా అంత కక్షలు కూడా లేవు వీళ్ళ మధ్య. ఈడు టీడీపీ వాడు మల్లెల రమణమూర్తి అనేవాడు మరి వీళ్ళ ఈ పద్మ అనేవాళ్ళు ఇంటి ముందు ఒక బోరు ఉంటే దాన్ని రిపేర్ చేయించుకుంటున్నారు. సరే వాళ్ళది, అది ఆ బోరు వాళ్ళదో అవతల వాళ్ళదో అది వేరే, అది చూడాల్సిన డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. మరి ఈ మల్లెల రమణమూర్తికి ఏం సంబంధం అండి? అంటే ఈ వార్డ్ సెక్రటరీ అయితే ఏదైనా ఈడి చేతుల్లోనే ఉంటుందా? అంటే మంచినీళ్ళు కూడా తాగకూడదా మనుషులు, లేకపోతే స్నానం చేయకూడదా? మరి సరే అది రిపేర్ వస్తే వీళ్ళు రిపేర్ చేయించుకుంటే ఆ రిపేర్కి చేయించుకోవాలంటే 10,000 లంచం ఇవ్వాలంట వీడు టీడీపీ. మరి ఈ విధంగా తయారైందంటే లంచాలు వసూలు చేసే పరిస్థితికి వచ్చిందంటే మంచినీళ్ళ మీద కూడా. సరే నిజంగా అది అన్అఫీషియల్గా వాళ్ళు రోడ్డు మీద ఉన్నది రిపేర్ చేయించుకుంటున్నారు అనుకోండి, దాని మున్సిపాలిటీకి కార్పొరేషన్ కంప్లైంట్ ఉండే, అది అఫీషియల్ వాళ్ళు తేలుస్తారు. దానికి చలానా కావాలంటే వాళ్ళు కట్టించుకుంటారు. ఈ మల్లెల రమణమూర్తి గారికి ఏం సంబంధం ఉండే? వీడు అంటే నేను ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంది, కూటమి అధికారంలో ఉంది, లేకపోతే నేను వాటి సెక్రటరీ, నేను ఏం చెబితే అది చెల్లిద్దని వీడికి వెనక ఒక 10 మంది అండుందని చెప్పి ఆఖరికి వీళ్ళ మీద ఆ 10,000 ఇవ్వనన్నారని చెప్పి వీళ్ళు భయపడి దాడి చేయకపోతే భయభ్రాంతులకు గురయ్యి అదే రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఇన్ టైంలో పట్టించుకోవాలా. మీరు చెబితే కేసు కట్టాలా, మీకు దెబ్బలు తగిలినయ్యా, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అసలు ఏ విధంగా తయారవుతున్నారు నాకు అర్థం అంటే ఎవరు చెబితే కడతారు ఈ పోలీసులు నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు మిమ్మల్ని ఏ విధంగా తిట్టాలో కూడా నాకు తెలియట్లేదు. సరే ఇంతకీ ఈ విధంగా వీళ్ళు పోలీసులు నిర్లక్ష్యం చేయటం వల్ల అదే రోజు మరి మళ్ళీ వీళ్ళకి ఎదురొచ్చి మీరు ఎవరో ఈ పద్మ వాళ్ళకి ఈ మోటార్ రిపేర్ చేయించుకుంటాననే వాళ్ళకి ఈ వద్దని లంచం అడిగిన వాళ్ళు ఎదురొచ్చి మీరు ఎంత కేసు పెట్టేసుకుంటారా? పోలీసులు అంత తేలిగ్గా కనబడుతున్నారా? అంత ఈజీగా కేసులు కట్టేస్తారా? మేము చెప్పకుండా, మా ఎమ్మెల్యే చెప్పకుండా అని భయభ్రాంతులకు గురి చేసింది కాక దారిలో మళ్ళీ సాయంత్రం 8ంటికి ప్లాన్ వేసి స్కెచ్ గీసి ఒక 9 మంది వాళ్ళిద్దరు విచిత్రమైన 9 మందిలో ఇద్దరు కొచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆడికి చెల్లుళ్ళు అక్కలు అవుతారంట ఆ మూర్తి అనేవాడికి, రమణమూర్తికి, మల్లెల రమణమూర్తికి. మరి వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆమెని ఏ విధంగా అంటే అసలు బట్టలు ఒక 10 నిమిషాల సేపు నూలు పోకు కూడా లేకుండా చేసి ఆఖరికి ఆ పక్కన వాళ్ళు కొంతమంది ఇంకా అది మంచి అనుకోవాలి, మంగళగిరిలో అలాంటి మంచోళ్ళు కూడా లేరు, దుర్మార్గులు ఉన్నారు. ఆ పక్కన వాళ్ళు వచ్చి చీర లాగింది ఇస్తే కూడా అది కట్టుకుంటే కూడా మళ్ళీ లాగి ఆ కొచ్చేవాళ్ళు అయితే ఎగిరెగిరి కొట్టారండి. మరి అంత కక్ష కార్పణ్యాలు నాకేంది అటంగా పల్నాడులో ఏదో ఉంటాయి అంటారు కానీ మరి పల్నాడుని మించిన దారుణంగా ఆమెను ఎగేసి కొట్టి, మానాల మీద కొట్టి, రొమ్ముల మీద కొట్టి, బట్టలోటి తీసి అసలు ఆమె మానవులోంచి ఉచ్చబోసుకునేదాకా కొట్టారండి. ఇంకేం చెప్పాలండి? ఈ రాష్ట్రంలో నా కొడుకులు ఈ పోలీసు వ్యవస్థ బతికుందా చచ్చిపోయిందా? మరి ఆ మహిళకి ఇలా జరిగిందంటే అసలు మహిళా కమిషన్ బతికుందా చచ్చిపోయిందా? అసలు నిజంగా మరి రాష్ట్ర రాజకీయ నాయకులు మరి దేంటో దూకి సావాలో తప్పుడు నా కొడుకులు, మరి తప్పుడు పోలీసు నా కొడుకులు దేంటో సావాలో, మరి పట్టించుకొని కమిషన్లో దేంటో దూకి సావాలో నాకేం అర్థం కావట్లా. ఇంత దుర్మార్గంగా తయారంటే ఒక ఆడదానికే రక్షణ లేదంటే పట్టపాకలు కూడా ఆఖరికి వీళ్ళు తప్పుడు కేసులు కడుతున్నారంటే చిన్నదానికి పంపుల దగ్గరికి కొడదానికి నెంబర్ ఆఫ్ కేసులు అంటారు, రౌడీ షీటర్ అని. మరి ఇట్లాంటి నా కొడుకుల మీద ఇట్లాంటి పోలీసులు లంజా కొడుకులు ఎందుకు కట్టరు నాకు అర్థం కాదు. తప్పుడు లంజా కొడుకులు నేను తిడుతున్నాను ఖచ్చితంగా. మీ పెళ్ళాలను కూడా తిస్తే కూడా చూస్తూనే ఉంటారు నా కొడకల్లారా. మీరు ఇంటర్వ్యూలో మీరు కేసులు కట్టరా అని అమ్మ ఒక సొక్క పట్టుకుంటే ఊరుకోరు, పోలీసు వాళ్ళు తిడితే ఊరుకోరు నా కొడకల్లారా. నిమిషాల మీద కేసులు కడతారు ఎత్తుక్కొచ్చి ఎక్కడున్నా. మరి అట్లాంటిది ఇట్లా పట్టబాగులు ఒకటి తీసా సిగ్గని పీట్లేదు మీకు. ఏమో నాకైతే ఒక సామాన్య ఈ దేశ పౌరుడు రాష్ట్ర పౌరుడిగా నాకే అమ్మ నిద్ర పట్టట్లా ఇన్న కాడ నుంచి. మరి మీరు ఎలాగ అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా, లేదా మీరు ఎంతమంది దెంగి తిట్టండి పోలీసులో ఇట్లాంటి అధికారులు ఇట్లాంటి రాజకీయ కొజ్జా నా కొడుకులు తయారవుతారు నాకు అర్థం కావట్లా. మరి ఈ విధంగా నాకు అర్థమైంది. మీకేమర్థమైంది కామెంట్ చేయండి. మరి ఇట్లాంటి నా కొడుకులను ఏం చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ గొల్లని పాత మంగళగిరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.